ఆగండి ఆగండి, ఎక్కడికి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? షాపింగ్కి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తారు? ఏంటి, మీరు షాపింగ్ చేస్తారా? సెకండ్ హ్యాండ్ బట్టలు ఇక్కడ సేల్కేం పెట్టలేదు. బ్రాండెడ్ బట్టల షాప్ ఇది. మీ అవతారాలు చూసుకున్నారా? మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తామని ఎలా అనుకున్నారు? ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి మేమెలా కనిపిస్తున్నా? మాటలు మర్యాదగా రాని. సరోజిని, నువ్వు ఆవేశపడకు. చూడు బాబు, మేం పెళ్లి షాపింగ్కి వచ్చాం. మా వియ్యంకుల వారు కూడా లోపలే ఉన్నారు. మమ్మల్ని లోపలికెళ్ళనివ్వు. ఏంటి మీ వియ్యంకుల ఇలాంటి ముతక బట్టలు వేసుకొని ఎవరూ లోపలికి వెళ్ళలేదే? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? షాప్ దగ్గర గొడవ చేయకండి అమ్మాయి. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. తప్పుకోండి. అమ్మా, వెల్కమ్ సార్. అదిగో పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళని మాత్రం లోపలికి పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదు మీరు? అంటే కార్లో వస్తేనే మీ షాప్లోకి రానిస్తారా? ఇక్కడ మనుషులకి విలువ లేదా? వాళ్ళు వేసుకునే బట్టలు తిరిగే కార్లకేనా విలువ? ఏంటి, అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. రాహుల్, వెళ్దాం పదా. అవునమ్మా, వాళ్ళకే విలువనిస్తాం. ఎందుకంటే కాస్ట్లీ బట్టలు వేసుకొని కార్లో వచ్చిన వాళ్ళకే ఇక్కడ షాపింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు? నువ్వేమైనా షాప్ ఓనర్వా? నువ్వేమైనా రోజు కార్లో వస్తున్నావా? వెళ్ళండి అమ్మా. ఏంటయ్యా, మీరు లోపలికి వెళ్తే ఏముందో చెప్పు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏమైందమ్మా, లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నారేంటి? ఇతను మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు బాబు. మాకిక్కడ షాపింగ్ చేసే అర్హత లేదని మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు? వాళ్ళని చూస్తే ఖరీదైన షాపింగ్ చేసే వాళ్ళలా లేరు, అందుకే లోపలికి పంపలేదు. స్టాప్ ఇట్. నిన్నిక్కడ సెక్యూరిటీ జాబ్ చేయమని అపాయింట్ చేశారే కానీ వచ్చే వాళ్ళ స్టేటస్ని జడ్జ్ చేయమని కాదు. మీ మేనేజర్కి నీ మీద కంప్లైంట్ చేయమంటావా? తొందరపడకండి సార్. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేయొద్దని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు మేనేజ్మెంట్. లాస్ట్ మంత్ కూడా ఇలానే ఒక లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నగలు దొంగతనం చేయబోయారు సార్. అందుకే వీళ్ళ మీద అనుమానంతో పంపలేదు సార్. మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. షట్ అప్. ఎవరో ఒకరు తప్పు చేశారని అందరినీ అలానే లెక్కగట్టి మాట్లాడతావా? ఇది కరెక్ట్ కాదు. ఎవరి స్టేటస్ ఎలా ఉన్నా అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది దెబ్బతినేలా ప్రవర్తించకూడదు. ముందు వాళ్ళకి సారీ చెప్పు, లేదంటే కస్టమర్స్తో అమర్యాదగా ప్రవర్తిస్తున్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ చేసి ఉద్యోగం పోయేలా చేస్తాను. అంత పని చేయకండి సార్. క్షమించండి మేడం, లోపలికి రండి. తలరాత బావుండి పెద్దింటి కోడలైపోతే సరిపోతుందా? తగిన అర్హత కూడా ఉండాలి కదా. వాళ్ళక అర్హత లేదని ఈ సెక్యూరిటీ కూడా తెలిసిపోయింది. లలిత, అభి నా ఇంటి కోడలిగా రాబోతోంది అంటే నీ తోడి కోడలు స్థానం తంది. నీతో సమానమైన స్థానం ఉన్న తనని నువ్వు గౌరవించాలి, చెల్లెలిగా ఆదరించి అభిమానం చూపించాలి. అంతేగాని తనని కించపరిచేలా మాట్లాడకూడదు. అర్హత గురించి మాట్లాడాల్సి వస్తే ముందు నీకున్న అర్హత ఏంటి?
రాజీవ్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ వేద వాసుదేవ్ కోడలు అనే అర్హత వచ్చింది నీకు. అది గుర్తుంచుకో. నేను అభిని అవమానించాలని ప్లాన్ చేద్దామనుకుంటే ఈ గొడవే పెద్దదయ్యేలా ఉంది. పెద్దమ్మా, శుభమా అని పెళ్లి షాపింగ్కి వచ్చాం. ఇక్కడ గొడవలు ఎందుకు? వదిలేయండి. అత్తయ్య, ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి. పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు ఎవరికేం కావాలో తీసుకుందాం. అందరూ పదండి లోపలికి. పద రాహుల్. అభి, ఇలా రామ్మా. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్. వివాహ బంధంతో ఒకటి కాబోతున్న జంటలకు మా శుభాకాంక్షలు. మాఘమాసం పెళ్లిళ్ళ సీజన్ కావడం వల్ల ఇక్కడ షాపింగ్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ని అందజేస్తున్నాం. దానికి మేము ఒక చిన్న కాంటెస్ట్ ని కండక్ట్ చేయబోతున్నాం. ఆ కాంటెస్ట్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఇదేం కాంటెస్ట్ అని అనుకుంటున్నారా? ఇక్కడ దాదాపు అందరూ పెళ్లి కాబోతున్న జంటలే ఉన్నాయి. మీకు కాబోయే పార్ట్నర్ మిమ్మల్ని ఎంతగా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి ఈ చిన్న కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ లో భాగంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. వాటికి అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఏ జంట సమాధానాలైతే ఒక్కదానికొకటి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయో వాళ్ళని విజేతలుగా ప్రకటించి వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు, మా తరపు నుండి వాళ్ళకి పెళ్లి కానుక కూడా అందుతుంది. సో పెళ్లి కాబోతున్న జంటలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాబాయ్ పిన్ని, మీరిద్దరూ పార్టిసిపేట్ చేయండి. వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆఫర్స్ కోసం గేమ్స్ అవి ఆడాలా? అమ్మా, మీకేం కావాలో తీసుకోండి. రాహుల్, ఇది ఆఫర్ కోసం అని కాదురా, ఇదొక స్వీట్ మెమరీ.